బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హైదరాబాద్ చేరుకున్నారు. 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. 9 జిల్లాల్లో బీజేపీ ఆఫీసులో వర్చువల్ గా ప్రారంభించనున్నారు. రేపు వరంగల్లో కార్యకర్తల సదస్సుకు నితిన్ నబీన్ హాజరు కానున్నారు. सिनेमा का प्रोड्यूसर यहाँ का इतिहास चला रखते हैं हमारे थोड़ा 15 बजे भी देखिए भाई काम బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హైదరాబాద్ చేరుకున్నారు. 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ నడి తెలుసుకుందాం. రాజేష్, మొత్తానికి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైనటువంటి సంకేతంతో ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. దాదాపు 3 రోజుల పర్యటనలకు సంబంధించి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కాసేపు క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఆయనకు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కాసేపట్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బూత్ స్థాయి కార్యకర్తలతో పాటుగా ఆ పై స్థాయి నాయకులతో సమావేశం అవుతారు. దాదాపు 3 కమిషనరేట్ల పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ని 3 విభాగాలుగా రాష్ట్ర ప్రభుత్వం విభజించిన తర్వాత జరగబోతున్నటువంటి మొట్టమొదటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో వారందరికీ కూడా దిశానిర్దేశం చేసేందుకు పర్టికులర్గా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటుగా మేడ్చల్, మల్కాజిగిరి 3 కార్పొరేషన్ల పరిధిలో ఉన్నటువంటి బూత్ లెవెల్ కార్యకర్తలతో కాసేపట్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నితిన్ నబీన్ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశానికి దాదాపు 10 నుంచి 15 మంది రావచ్చని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ అంచనా వేస్తుంది. 3 కమిషనరేట్ల పరిధిలో భారతీయ జనతా పార్టీకి ఇప్పటికే బలమైనటువంటి పట్టుంది. ఆ కమిషన్ 3 జిహెచ్ఎంసీ 3 విభాగాలుగా విడిపోక ముందు దాదాపు 44 కార్పొరేట్ స్థానాలు గెలిచినటువంటి బీజేపీ ఈసారి 3 కమిషనరేట్ల పరిధిలో కాషాయ జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఈ అంశాలన్నింటికి సంబంధించి బూత్ లెవెల్ స్థాయి కార్యకర్తలతో నితిన్ నబీన్ ప్రత్యేకంగా సమావేశమవుతారు. పర్టికులర్గా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, భారతీయ జనతా పార్టీ ఈ 3 కమిషనరేట్ల పరిధిలో అధికారులకు రావాలంటే తీసుకోవాల్సినటువంటి చర్యలు, రాబోయే రోజుల్లో బీజేపీ 2028-29 ఎన్నికలే ప్రధాన టార్గెట్గా ప్రతి కార్యకర్త బూత్ లెవెల్ స్థాయి శ్రేణులందరూ కూడా సమాయత్తం కావాల్సినటువంటి అవసరము, తదితర ఇష్యూస్ అన్నిటిపైన కూడా వారందరికీ క్షుణ్ణంగా ఆయన గురించేటువంటి అవకాశం ఉంటుంది. 12 ఏళ్ల మోదీ పరిపాలనలో దేశవ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి, బీజేపీ పాలిత రాష్ట్రాలు, బీజేపీతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఈ సందర్భంగా నితిన్ నబీన్ వారికి వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇవాళ సాయంత్రము 5:30 గంటల తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నాంపల్లిలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలతో నితిన్ నబీన్ ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ సమావేశంలో వాళ్ళకు ఒక సుదీర్ఘమైనటువంటి, ఒక స్పష్టమైనటువంటి ఇండికేషన్స్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2018 ఎన్నికల నాటికి, 2023 ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏ విధంగా మెరుగుపడింది, భారతీయ జనతా పార్టీకి స్పష్టమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ ఏ విధంగా పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు, రాష్ట్ర ప్రభుత్వంలో 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి హామీల వైఫల్యాలపై, హామీల ఫెయిల్యూర్స్పై బీజేపీ క్షేత్రస్థాయిలో ఎందుకు ప్రజల్లోకి వెళ్ళట్లేదో నేరుగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలని అడిగి తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉందని కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా రాబోయే రోజుల్లో 2028-29 ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా బీజేపీ అధికారంలోకి రావడం కోసం ఆయన తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఇవాళ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక రేపు గట్కేసర్లో జరగబోయేటువంటి వీబీఐటీ విద్యార్థుల కాన్క్లేవ్లో పార్టిసిపేట్ చేస్తారు. రేపు సాయంత్రం వరంగల్ పర్యటన ఉంటుంది. ఇక ఈ నెల 30వ తేదీన గట్కేసర్లో నితిన్ నబీన్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను స్టార్ట్ చేసి ఢిల్లీకి పయనమై వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా 3 రోజుల పర్యటనకు సంబంధించి బీజేపీకి పూర్తి స్థాయి దిశానిర్దేశం చేసేందుకు నితిన్ నబీన్ హైదరాబాద్కు చేరుకున్నారు. ఓకే రాజేష్.